కూడా మాట్లాడకపోవడమో ఈ రోజు మనం సిగ్గుపడాల్సింది. రైట్, ఓకే ఓకే రైట్. స్వామి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు, మొత్తం మీద ఎలక్షన్స్ షురూ కాబోతున్నాయి అంటే ఉప ఎన్నికలైనా లేకపోతే సర్పంచ్ ఎన్నికలైనా దాదాపు మేము 55% నుంచి 60% దాకా మేము గెలిచాము, ఇప్పుడు మేము గెలవబోతున్నాం అన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది. సో మీ ధీమా ఏంటి? ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకున్నారన్న విమర్శలకు మీ సమాధానం? ఈరోజు మీ ద్వారా ఈ ప్రజలకు ఈ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, వారు చెప్పినట్టుగా 60%, 55% వారు కనుక సర్పంచ్ ఎలక్షన్లో గెలిచి ఉన్నామని వారు చెప్పితే అది నిజమే అయితే ఎమ్మటే 23 తారీఖు నాడు మేము ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లకు పోతామని చెప్పినటువంటి ప్రభుత్వం ఎందుకు ముందుకు పోలేకపోయింది? ఎందుకు పోయలేదంటే వారికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం మేము ముందుకు పోయినా గెలిచే పరిస్థితి లేదు అని చెప్పేసి. ఎందుకంటే ఈరోజు సంక్రాంతి దాటిపోయింది, దాదాపుగా జనవరి 28 తారీఖు వచ్చింది. ఇప్పటికీ రైతు భరోసా కావచ్చు, రైతు బంధన పేరు కావచ్చు, ఏదైనా కావచ్చు, కౌలు రైతు కావచ్చు, ఏది ఇవ్వలేదు. కాబట్టి ప్రజల్లో బాగా మాకు వ్యతిరేకత ఉంది దాని అర్థం చేసుకున్నటువంటి ఈ ప్రభుత్వము ఆ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లను పెట్టకుండా వెనకపోయింది. ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రాంతాల్లో పెడితే మేము గెలుస్తామని ఒక అత్యాశతోటి దురాశతోటి ముందుకు పోతుంది. అది దురాశగా అవుతుంది, అత్యాశ వారికి ఫలించదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లో వాస్తవానికి ఈ పార్టీ గుర్తుల మీద గెలిచేటి గానే కావు. అయినప్పటికీ వారి మద్దతుదారులు గెలిచినప్పటికీ వారు అనేక అక్రమాలు కూడా వాళ్ళ కూడా బెదిరింపులు కావచ్చు, కిడ్నాపులు కావచ్చు, రకరకాల కొన్ని దిక్కులు అయితే ట్రాక్టర్లతో గెలిచిన అభ్యర్థులు తొక్కించడం కావచ్చు, ఇవన్నీ రకరకాల కారణాలతోటి వారు 55% డక్క మొక్కలు పడి 55% వారు గెలవడం జరిగింది. కానీ వాస్తవానికి అంత శాతం కూడా గెలవలేదని మేము చాలా బలంగా చెప్తా ఉన్నాం. మేము దాదాపుగా 40% మేము గెలవడం జరిగింది, మా మద్దతుదారులు కావచ్చు. రేపు మున్సిపాలిటీలో కూడా మేమే ఎక్కువ శాతం గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం, ఆ మున్సిపాలిటీలు అన్ని అభివృద్ధి చేసింది కూడా మేమే, మా ప్రభుత్వం ఆయంలే. వారు వచ్చిన తర్వాత ఏ మున్సిపాలిటీ కూడా ₹1 ఖర్చు పెట్టింది కానీ ఒక పని కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా వారు చేసింది లేదు. వారు చేసింది అంటే అవన్నీ స్కాములు, అవన్నీ కుంభకోణాలు తప్ప వారు చేసినటువంటిది ఏ ఒక్కటి కూడా లేదు అని చెప్పేసి మేము ఈ రోజు ప్రజలకు తెలియజేస్తాం. 40% గెలిచామని మీరు చెప్తున్నారు, కానీ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉందని చెప్పేసి వారు వీరు ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలో చూస్తా ఉంటే పరిస్థితి చూస్తా ఉంటే ఈ 2 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి గారు ఏ అవినీతి చేసినా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా మేము నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ ప్రతిపక్షంగా మేము వారి స్కాములన్నీ బయటకు తీసుకొస్తా ఉన్నాం. కానీ బీజేపీలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, కేంద్రంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కావచ్చు, వీరందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, సహకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప ఏ ఒక్క స్కామ్ను కానీ ఏదో ఒకటి కానీ వారు విమర్శించిన దాఖలాలు లేదు. ఆ ఎలక్షన్లు అన్ని కూడా వీరు కుమ్మక్క అయిపోయినట్టుగా వీరు బలమైన అభ్యర్థులు పెడితే వారు వీక్ అభ్యర్థులు పెట్టడం, వారు బలమంగా పెడితే వీరు వీక్ గా పెట్టడం, ఇలా వీరిద్దరు కూడా కుమ్మక్కు రాజకీయాలు నడుపుతా ఉన్నారు ఈ రాష్ట్రంలో. మేము ప్రశ్నిస్తా ఉంటే మమ్మల్ని తిరిగి బీజేపీ వాళ్ళు ప్రశ్నిస్తా ఉంటారు. మేము కాంగ్రెస్ వాళ్ళని ప్రశ్నించాల్సినటువంటి బీజేపీ వాళ్ళు కూడా ఈ బీఆర్ఎస్ వాళ్ళనే ప్రశ్నిస్తా ఉండరు. గత ప్రభుత్వం చేసింది మా మీద వీళ్ళిద్దరు కలిసి నెట్టి వారు టైం పాటు చేసుకుని ఈ కుంభకోణాలలో కూడా ఇద్దరి పాత్ర ఉంది, ఇద్దరు కూడా కుమ్మక్కయ్యే చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా మాకు ఇలా కనపడతా ఉన్నది. ఎందుకంటే ఇలా నైనీ కోల్ బ్లాక్ లో జరిగినటువంటి కుంభకోణం మీద మేము మాట్లాడుతూ ఉంటే వారు గతంలో మా మీద నెడతా ఉన్నారు. ఇప్పుడు జరగబోయే నష్టం గురించి మేము మాట్లాడుతూ ఉంటే దాని గురించి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బొగ్గు శాఖ మంత్రి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా 2 సంవత్సరాల నుంచి ఆయన తెలియకుండా ఉండడా కావాల్సి ఉండా మౌనంగా అర్థం కావట్లేదు. మేము లెటర్ రాసిన తర్వాత ఆగా మేఘాల మీద ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్ ఏర్పాటు చేయడం, అప్పటికప్పుడు వచ్చి ఈ కొత్తగూడెం ఈ బ్లాక్ లో ఇక్కడ సందర్శించడం చూస్తా ఉంటే మేం చెప్పిన తర్వాత తప్ప వారు మేలుకునే పరిస్థితి లేరా, నిజంగానే వారికి తెలిసినా తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారా మాకు కనపడతా ఉంది. ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారి బావమరిదే ఢిల్లీలో రింగ్ మాస్టర్ అని, కింగ్ పిన్ అని చెప్పేసి మేము ఇలా ఆరోపణ చేస్తా ఉన్నాం, మేము ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఆ విధంగా వారి మీద ఎందుకు సిట్ ఏర్పాటు చేయట్లేదు, ఎందుకు విచారణ చేయట్లేదు, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎందుకు విచారణకు ఆదేశించట్లేదు అని చెప్పేసి కూడా ఈ 2 పార్టీలు అడుగుతా ఉన్నాం. ఈ రోజు మున్సిపల్ ఎలక్షన్ లో వీరిద్దరు కలిసి కుమ్మక్కై గెలవాలన్న ఒక ఆలోచనతోటి వారు కాంగ్రెస్ పార్టీ ఈయన మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో వారు పిసిసి ప్రెసిడెంట్ గారు బీజేపీతోనే పొత్తు అని చెప్తే మొన్న ఎలక్షన్ లో వారికి 700 దాకా కూడా రాలేదు సర్పంచ్ స్థానాలు. వారితో వీరికి పోటీ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో వారికి డిపాజిట్ కూడా రాలేదు బీజేపీ వాళ్లకు, వారికి వీరు ఏ విధంగా పోటీ అవుతారో ఈ విషయానికి నిజంగా అవగాహన ఉండా లేకపోతే వాంటెడ్ కావాల్సి మాట్లాడుతున్నాడో